హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో నేనైతే హోమ్ స్టే బుక్ చేసింది ఉడిపిలో. సో అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉడిపి అయితే అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ ఉడిపి వెళ్ళాము. అక్కడ అప్పుడు సెయింట్ మేరీస్ ఐలాండ్ చూడడం అనేది మిస్ అయ్యామన్నమాట. సో ఈసారన్నా సెయింట్ మేరీస్ ఐలాండ్ వెళ్దాం అన్నట్లుగా అయితే శృంగేరి ప్లస్ ఉడిపి రెండు ప్లాన్ పెట్టుకొని వెళ్ళాము. సో శృంగేరిలో ఎలాగూ రూమ్స్ దొరకలే కాబట్టి ఇంకా ఉడిపిలో హోమ్ స్టే బుక్ చేసా. హోమ్ స్టే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వర్షం అనమాట నైట్ అంతా. ఇంకేంటంటే ఆ హోమ్ స్టే దగ్గరలోనే బీచ్ ఉందన్నమాట. ఫుల్ నైట్ అంతా అలల సౌండ్ ఘోరంగా వస్తానే ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా అని ఫుల్ ఆలోచిస్తూనే ఉన్నా అనమాట. కానీ అసలు వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా మాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది అనమాట. ఇంకా డే అంతా వర్షం ఉంది అంటే బీచెస్లోకి ఎలా ఉండదు, ఇంకా అసలు తిరగలేము, ఏం అర్థం కావట్లే. మేము రాంగ్ టైంలో ట్రిప్ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకు అంటే సమ్మర్లో, ప్యూర్ సమ్మర్లో అనమాట మేము వెళ్ళింది. కానీ ఆ టైంలో ఈ వర్షాలు ఏంటో ఈసారి అసలు కలిసి రాలేదనిపించింది. బట్ అట్లా అనుకుంటా ఉన్నాం. బట్ ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. లైక్ శృంగేరిలో కూడా వర్షం ఉంది, ఇబ్బంది ఉంది, కానీ చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఆ వర్షం కనుక లేకపోయి ఉంటే ఆ ఉయ్యాలని నేను వదిలేదాన్ని కాదేమో. అంత ఇష్టం నాకు ఉయ్యాలంటే. సో ఇంకా ఉయ్యాల చుట్టూ తిరుగుతున్నా. కాకపోతే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయలే అనమాట. నైట్ ఊరికే అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళేసి ఏదో తినేసి వచ్చామని చెప్పా కదా. సో ఇప్పుడు కూడా అట్లా బయటికి వెళ్ళేసి తినేసి వద్దామని అయితే ప్లాన్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంతే, వేరే ప్లాన్ అయితే లేదు. 11 o'clock వరకు మనకి ఈ హోమ్ స్టేలో టైం ఉంది కాబట్టి ఇక్కడే అసలు దాని ఎదురే బీచ్ అనమాట. సో ఇక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెకేట్ చేసేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళి తిరుగుదామని అయితే అనుకుంటున్నాం. బట్ ఏంటి అనేది అర్థం కావట్లే. కానీ ఆ బయటికి రాగానే ఆ అలల సౌండ్కి టెంప్ట్ అయిపోయి ముందు తిండి గిండి ఏం లేకుండా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేమున్న హోమ్ స్టే పేరు సాల్ట్ వాటర్ రిసార్ట్స్ అనమాట. సో ఏరియా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నేను హోమ్ స్టే అని నార్మల్గా సెర్చ్ చేసి శృంగేరిలో ఉన్నప్పుడే బుక్ చేసేసా. బట్ హోమ్ స్టే మాత్రం రివ్యూస్ కొన్ని బ్యాడ్ ఉన్నాయి, ఎందుకనేది తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఒక 100 meters వాక్తోనే బీచ్ ఉందన్నమాట. బీచ్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అసలు వర్షాలు కదా, అసలు ఆ కలరే చేంజ్ అనమాట. మొత్తం చాలా మురికి నీళ్ళలాగా అట్లా అనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫుల్ తుంపరు పడుతుంది, వర్షం పడుతుంది. అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్. మేమైతే అస్సలు అడుగు కూడా దిగలేదు గైస్. నాకు నార్మల్గానే బీచెస్ అంటే కొంచెం భయం అనమాట. అట్లాంటిది ఇంత ఫోర్స్గా వాటర్ వస్తూ ఉంటే ఇంకా ఎక్కువ భయం. అస్సలు ఆ రాళ్ళు అయితే మేము దిగలేదన్నమాట. ఆ రాళ్ళ మీదే కూర్చొని మంచి టైం అయితే స్పెండ్ చేసాము. మా హస్బెండ్ ఏమో ఇంక నిద్రపోతున్నాను అనమాట. ఇంకా సర్లే పడుకొని అని చెప్పేసి నేను, మా నాన్న, మా చెల్లి బీచ్కి అయితే వచ్చాము. ఇట్లా హాయిగా కూర్చొని మంచి టైం అయితే స్పెండ్ చేసాము. కూర్చున్నంతసేపు కూర్చొని సర్లే అని లేచి బయటకు వెళ్తుంటే అక్కడ మళ్ళీ బీచే కనిపిస్తుంది. అట్లా పక్కపక్కనే ఎన్నిటికి వెళ్ళామంటే అన్నిటికి వెళ్ళాము. తిరుగుతూనే ఉన్నాం అనమాట మార్నింగ్ అయితే. అంటే వీడియోస్లో ఎక్కువ కనిపించట్లే, కానీ అలలు మాత్రం చాలా ఫోర్స్గా వస్తున్నాయి. అస్సలు పొరపాటును కూడా వాటికి దగ్గరగానే వెళ్ళట్లే అనమాట. రాబుద్ది కావట్లేదు అనుష. మనల్ని రా 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 అని. అంటే ఈ ఏరియా మొత్తం హోమ్ స్టేసే అనమాట. సో ఇది ఒక లైన్లో ఉండే హోమ్ స్టేస్, దాని ఎదురే బీచ్. ఆపోజిట్ లైన్లో ఇంకో లైన్లో ఉన్న హోమ్ స్టేస్లో మేమున్నాం అనమాట. సో అన్ని హోమ్ స్టేసే అవ్వడం వల్ల ఇదంతా ఎక్కువ ప్రైవేట్ బీచ్ లాగా అనిపిస్తూ ఉంది. నాకు నిజంగా అనిపించింది అసలు వర్షం ఇదేమీ లేకపోయి ఉంటే ఆ హోమ్ స్టే ఎదురుగా బీచ్ అసలు ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళమా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు అట్లా ఎక్స్పీరియన్స్ చేయలే. బీచెస్కి వెళ్ళాం కానీ ఎక్కడో కొంచెం దూరంలో ఉండడం, జస్ట్ బీచ్కి వెళ్ళి మళ్ళీ హోటల్కి వెళ్ళి పడుకోవడం ఇట్లాగా తప్ప అసలు బీచ్ దగ్గరలో హోమ్ స్టే, బీచ్ నుండి హోమ్ స్టే నుండి అట్లా బయటికి వస్తే బీచ్ కనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్ని నేను
ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ వర్షం గనుక లేకపోయి ఉండుంటే ఇంకెంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అనిపించింది. జస్ట్ ఓన్లీ మిస్ అయింది ఏంటి అంటే కొంచెం దిగలేదు అంతే. బట్ అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. అంటే ఏంటి అసలు దిగకుండానే అంత ఎంజాయ్ చేసారా అంటే ఆ ఫీల్ వేరు గైస్. అట్లా వచ్చి తుంపర, వర్షం, ఆ చలిగాలి అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీతో ఈ టైమ్ ఎంతసేపు అక్కడ కూర్చొని ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. సో ఇట్లుంటాయి అనమాట చిన్న చిన్న హోమ్ స్టేస్, దాని ఎదురు బీచ్ ఇట్లనే ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట ప్లేస్ అయితే. నైట్ డిన్నర్కి ఇట్లనే వెళ్ళామన్నమాట, ఈ రూట్లోనే ఊరికే అట్లా నడుచుకుంటా. నైట్ అయితే నడుస్తుంటే అలల సౌండ్ ఘోరంగా వచ్చింది. అంటే ఇంకా ఫుల్ చీకటి ఉందనమాట, ఆ లైన్లో అసలు లైటే లేదు. సో భలే భయం అనిపించింది అనమాట. సౌండ్ అయితే ఎంత హెవీగా అలల సౌండ్ వచ్చిందో. ఇంకా బ్రేక్ఫాస్ట్ హోమ్ స్టేకే తెచ్చుకొని ఇంకా తినేసి రెడీ అయిపోయి ఇంకా హోమ్ స్టే అయితే వెకేట్ చేసేసాము. లైక్ 10:30 కల్లా వెకేట్ చేసేసాము అనమాట. అసలు కొంచెం దిగులు వస్తుంది, దానికి బాయ్ చెప్పబోద్దా వాళ్ళే. చాలా బాగుంది హోమ్ స్టే కూడా. అనుష సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు సెయింట్ మేరీస్ ఐలాండ్ కలిసి రాలేదు. ఈసారి కూడా అనిపిస్తుంది మనసులో సెయింట్ మేరీస్ ఐలాండ్ కన్ఫామ్గా క్లోజే ఉంటుంది 100%. అట్లీస్ట్ బీచ్లో కన్నా ఎలా ఉంటుందేమో అని అనుకున్నాను. చూడడానికి ఏముంది మామూలు మెయిన్ బీచ్లకు వెళ్దాంలే. ఇక్కడ మా నాన్న మాట వినకుండా నేను చేసిన మిస్టేక్ ఇదే. చందు వాళ్ళు యాక్చువల్లీ నిద్రపోయారనమాట. నేను మా నాన్న మా చెల్లి వరకే వెళ్ళాము బీచ్కి. సో రెడీ అయిపోయిన తర్వాత నానేమంటాడంటే ఇక్కడ బీచ్ చందు వాళ్ళు చూడలేదు కదా దిగుదామంటాడు. నేనేమో అసలు మెయిన్ బీచ్లు మల్పే బీచ్ అన్నీ ఉంటే ఇక్కడ ఈ చిన్న బీచ్లో ఏం దిగుతాం, అక్కడ రాళ్ళు ఆ వాటర్ తప్ప ఏం లేవు, దిగడానికి కూడా భయం వేస్తుంది, ఎవరు జనాలే లేరు అని చెప్పేసి అసలు కారు కూడా ఆపనివ్వకుండా మల్పే బీచ్కి అయితే వచ్చామన్నమాట. 2.5 years బ్యాక్ మల్పే బీచ్కి వస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock వరకు బోట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. సెయింట్ మేరీస్ ఐలాండ్ వెళ్ళడానికి అసలు బోట్సే లేకుండా అయిపోయింది. నెక్స్ట్ డే రమ్మన్నారనమాట. మాకేంటంటే ఆ ఒక్కడేనే ఉడిపి నెక్స్ట్ డే గోకర్ణ వెళ్తున్నాము. సో లాస్ట్ టైం కూడా మేము ఫెయిల్ అయ్యాం, అంటే సెయింట్ మేరీస్ ఐలాండ్ మిస్ అయ్యాము. ఈసారి సెయింట్ మేరీస్ ఐలాండ్ చూద్దామని అనుకొని వస్తే మల్పే బీచ్లో కనీసం కాళ్ళు తడవడానికి కూడా లేదు, అంత ఎమర్జెన్సీ అలర్ట్ పెట్టేశారు. నిజంగా చాలా అంటే చాలా బాధ వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు మల్పే బీచ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్లూ కలర్ వాటర్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేదంటే అంత బ్యూటిఫుల్ ఉండేది. నేను రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు కూడా అనుకున్నా, కలంగుటే బీచ్లో బోటింగ్కి వెళ్ళినప్పుడు మల్పే బీచ్లో కూడా ఇట్లనే సన్సెట్ టైంలో బోటింగ్కి వెళ్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అన్నట్లుగా అనుకున్నా అనమాట. కానీ ఈసారి వస్తే అసలు మల్పే బీచ్లోకి ఎలోయే లేదనమాట. ఎందుకో నిజంగా అసలు మాకు సెయింట్ మేరీస్ ఐలాండే కలిసి రావట్లేదు. ఫస్ట్ టైం మిస్ అయిందంటే ఓకే, సెకండ్ టైం కూడా మిస్ అయ్యాము. ఇంకా అసలు అది చూస్తానా లేదా ఈ జన్మకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇట్లనే అవుతుంది అనమాట. ఏదేదో అనుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకొని వెళ్తాం, ఏదో ఒకటి ఇట్లా బిస్కెట్ అయితే ఆ బిస్కెట్ నుండి కోలుకొని అప్పుడప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక అప్పుడు అనిపిస్తుంది అనమాట ఏ పరిస్థితులకైనా అడ్జస్ట్ అవ్వగలుగుతా నేను అని. అసలు కొంచెం కాళ్ళు తడిస్తే గిలకల దాకా వాటర్ తడిస్తేనే పోలీసులు జుయి జుయి అని వచ్చేస్తా ఉన్నారనమాట. అంత ఎమర్జెన్సీ అలర్ట్ ఉంది. అఫ్కోర్స్ అదంతా మన సేఫ్టీ కోసమే కాబట్టి మనం వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రోజు పాపం మాకే అనుకుంటే ఎవరో పిల్లలు స్కూల్ మొత్తం ట్రిప్కి వచ్చారనమాట. పాపం ఆ పిల్లలు పరిస్థితి ఏంటి, జస్ట్ ఒక పక్కన ఆడిపిస్తూ ఉన్నారు. సో అట్లా అయిపోయిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి అయితే ఆ దగ్గరలో ఉన్న ఒక సీ ఫుడ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రాన్స్ బాగుంది, ఫిష్ బాగుంది, కానీ బిర్యానీ రైస్ ఐటమ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయన్నమాట. మేము మల్పే బీచ్ రాగానే చిన్న చిన్న జల్లు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా జల్లు స్టార్ట్ అవుతుంది, కాసేపు కూడా స్పెండ్ చేయలేము అనుకొని పోయి రెయిన్ కోట్స్ కొనుక్కున్నాము అందరం కలిసి. ఆ రెయిన్ కోట్స్ కొనుక్కోగానే వర్షం ఆగిపోయింది, అది ఒక్కసారి కూడా వేసుకోలేదు అనమాట.
అనమాట. అనుకుంటా ఉన్నాం అసలు రెయిన్ కోట్స్ బెంగుళూరులోనే కొనుక్కొని వచ్చుండుంటే అసలు వర్షమే పడేది కాదేమో అని ఊరికే అట్లా అనుకున్నాం అనమాట. సో మంచిగా తినేసి నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా బీచెసే ఉన్నాయి. సో ఇంతకుముందు మేము డెల్టా బీచ్కి వెళ్ళాము. సో మార్వంతే బీచ్కి మిస్ అయ్యామన్నమాట. సో ఈసారి సన్సెట్ టైంకి మార్వంతే బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్. సో మధ్యలో ఇంకొంచెం టైం ఉంది, ఇది జస్ట్ లంచ్ టైమే కదా. ఆ మధ్యలో ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి అని వెతుక్కుంటూ జస్ట్ ఊరికే సెర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. అలా వెతుకుతూ ఉంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనిపించింది. మేము పాండి వెళ్ళినప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మిస్ అయ్యాము అండ్ ఇంకొక ప్లేస్లో కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మిస్ అయ్యామన్నమాట. లైక్ అప్పుడు గోకర్ణ నుండి రిటర్న్ అవుతుంటే హొన్నావర్ దగ్గర మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా మిస్ అయ్యాము. సరే ఈసారి ఖచ్చితంగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూద్దాం అన్నట్లుగా అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే ఇది మా ప్లాన్లోనే లేనిది కాబట్టి ఇంక మేము అప్పటికి ఇంక రూమ్ కూడా వెకేట్ చేసేసాము. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు మనల్ని కొంచెం సేపు, లైక్ ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా వదిలేస్తారనమాట. ఎయిదర్ మనం అక్కడ వాటర్లో స్విమ్మింగ్ చేయొచ్చు, లేదు అంటే అక్కడ కాయకింగ్ ఉంటుంది. సో కాయకింగ్ చేసుకోవచ్చు. సో మాకు ఆ 2 ఆప్షన్స్ మాకు సెట్ అవ్వలే. ఎందుకంటే స్విమ్మింగ్ చేయాలి అన్నా కూడా మాకు ఏంటి అంటే ఎక్స్ట్రా డ్రెస్ లేదు. ఫుల్ వర్షము చలేస్తూ ఉంది. ఆ తడి బట్టలతో కంటిన్యూ ట్రావెల్ అనేది చాలా కష్టం. ఇంకా మేము ఆ డ్రెస్ మీదే బెంగళూరు రిటర్న్ అయిపోవాలన్నమాట. సో అది కష్టము. ఇంకొకటి కాయాకింగ్ అయితే ఏమో అందరూ సపోర్ట్ చేయలేరు కదా, లైక్ ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. సో ఆ భయంతో మేము ఓన్లీ బోటింగే మాట్లాడుకున్నాము. జస్ట్ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ చుట్టూ అంతా తిరిగి రిటర్న్ రావడం వరకు మాట్లాడుకున్నాం అనమాట. సో ఓన్లీ బోటింగ్ అయితే పర్ పర్సన్ 250 రూపీస్ అనుకుంటా. సో అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి ఎక్స్ట్రా 100 రూపీస్. సో అట్లా అనమాట. సరే ఎట్లుంటుందా అనుకున్నాం. కానీ ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ అసలు లోతే లేదు. అసలు నేను షాక్ అయ్యా. ఇట్లని తెలుసుంటే ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళు, లైక్ కాయకింగ్ కానీ లేకపోతే ఇట్లనే అనుకునే వాళ్ళం. చూస్తున్నారా మా చెల్లి దిగి నడుస్తుంది అనమాట. ఈవెన్ నీ లెంగ్త్ కూడా లేవు వాటర్. సో చాలా సేఫ్ అనిపించింది అప్పుడు. కాకపోతే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం భయం వేసింది. అంటే వర్షం ఉంది కదా, ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ కాయాకింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి అంటే ఫ్లో ఎక్కువ అయితే ఎట్లనా అని చెప్పేసి మేమైతే రిస్క్ తీసుకోదలుచుకోలే. అందులో అందరం ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి. సో ఇంకా అట్లా మంచిగా బోట్ రైడ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇట్లా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోట్ రైడింగ్ అనేది నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో ఇది ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అఫ్ కోర్స్ కొన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటే దానికి మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే నాకు చాలా ఇష్టం. లైక్ ఒక్కటి ప్లాన్ వేసుకొని అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకొని ఏదైతే వెళ్తామో కంప్లీట్లీ రివర్స్ అయిపోద్ది నా విషయంలో. అదేంటో నాకు అర్థం కాదు. గోవా అంతే, ఊటీ అంతే, అండ్ ఇప్పుడు కూడా ఇంతే అన్నమాట. సో కాకపోతే ఏమవుతుందంటే నేను మిస్ అయినా కూడా అంతకన్నా మంచి ప్లేస్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, అంతకన్నా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. లైఫ్ అంటే ఇంతేనేమో, మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది వేరేది ఉంటుంది. కానీ ఆ జరిగేదాన్ని ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తామో యాక్చువల్ మీనింగ్ అర్థమైపోద్ది అనమాట. అండ్ నిజంగానే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఐ థింక్ సువర్ణ రివర్ అని అయితే చెప్పినట్టు గుర్తుంది. ఒకవేళ రాంగ్ అయి ఉంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు అది కరెక్ట్ చేసుకొని కామెంట్లో అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సువర్ణ రివరే. సో మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. మల్పే బీచ్ అయిపోయిన తర్వాత ఇంకే బీచ్కి వెళ్ళినా కూడా ఊరికే అట్లా కూర్చోవడమేగా అన్నట్లుగా అనుకున్నాం. బట్ ఈ బోట్ రైడ్ మాత్రం మంచి టైం పాస్ అయింది అండ్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అయ్యేసరికి మార్వంతే బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. మార్వంతే బీచ్కి వెళ్ళే ముందు ఒకటి అనుకున్నా. అప్పట్లో డెల్టా పాయింట్కి వెళ్ళిన తర్వాత సన్సెట్ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. సో బీచెస్లో సన్సెట్ చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడికి వెళ్ళే ముందు కూడా అదే అనుకున్నా, ఎంత వర్షం పడినా ఈవినింగ్కి సన్సెట్ అవుతుందిలే అని చెప్పేసి. కానీ అసలు ఆ వర్షము తగ్గట్లేదు, ఆ మబ్బు తగ్గట్లే, ఆ సన్సెట్టే అవ్వలే అనమాట. బట్ పొద్దున ఎప్పుడో కొనుక్కున్న రెయిన్ కోట్స్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో ఇంకా ఫుల్ వర్షం ఉండింది అండ్ మళ్ళీ తడిస్తే చెప్పా కదా కొంచెం చలేస్తే కష్టం అనమాట. బెంగళూరు దాకా అవే డ్రెస్తో వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంకా రెయిన్ కోట్స్ అయితే వేసుకొని వెళ్ళి ఇంకా బీచ్లో కూర్చున్నాము. అస్సలు బీచ్లో కాలే పెట్టలేదు, జస్ట్ ఆ రాళ్ళ మీద నుంచున్నాం అనమాట. కానీ అసలు ఎంత బాగుందో, అలలు వచ్చి మొహాన్ని కొడుతుంటే తుంపర్లు అనమాట. ఇది అసలు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడ్డానికి అట్లుంది కానీ కొంచెం భయం వేస్తుంది కానీ
చాలా దూరంలోనే నుంచున్నాం. అక్కడ రాళ్ళు ఇంకా చాలా ముందుకున్నాయి. అట్లా కనిపిస్తుంది గానీ, మేమైతే చాలా వెనక్కే నుంచున్నాము. అండ్ చాలా అంటే చాలా బావుంది. లైక్ అదొచ్చి అలా కొడతా ఉంటే అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఏదో తెలియని ఆనందం గంతులేస్తా నుంచున్నామనమాట. సో, మంచిగా ఎంజాయ్ చేసాం మార్వెంతి బీచ్. ఒక సైడ్ రివర్ ఉంటది. ఇంకొక సైడేమో బీచ్ ఉంటది. అది రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో దూరం నుండి చూస్తున్నారా అసలు ఎట్లుందంటే చాలా ఫోర్స్‌ఫుల్‌గా వస్తున్నాయి అలలు. ఇంక ఈవినింగ్ 5:30 తర్వాత అయితే ఇంకా ఫోర్స్ పెరిగిందనమాట. ఆ రాళ్ళ మీదకి ఇంకా ముందుకొచ్చేస్తుంది. మేము నుంచున్న దగ్గరకొచ్చేస్తున్నాయి వాటర్ అయితే. ఇంక అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ సేపే స్పెండ్ చేశాంలెండి. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా అక్కడే ఉన్నాము. హ్యాపీగా ఎంజాయ్ చేశామనమాట. నానా ఇక్కడ రాళ్ళు కాకుండా అటు సైడ్ ఒడ్డుంది గదా! ఆ ఒడ్డు దగ్గరికైతే కొంతమంది ఎళ్తున్నారనమాట. అంటే దిగట్లేదు. ఎవరికైనా భయమే గదండీ! ఎవరు కావాలనైతే ఎళ్లి అట్లా నుంచోరు గదా! సో, దిగట్లేదు. జస్ట్ ఆ అలలొచ్చి మన కాళ్ళకి తాకేంత వరకైతే నుంచుంటున్నారు. కానీ మేమైతే అసలు యాక్సెప్ట్ చేయలే. అసలు వద్దు, కాళ్ళు తడవడానికి గాదు గదా! అసలు ఇసుక మీదే నుంచోవద్దు అనైతే గట్టిగా చెప్పేసాము చందుకైతే. ఇంక ఈ బీచ్‌కైతే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నిజంగా అసలు ఎళ్ళాలనిపియాలే అనమాట. మంచి ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే అయింది. ట్రూగా చెప్తున్నా. ఇందాక చెప్పా కదా, ఒక సైడ్ రివర్ ఉంటది. ఇంకొక సైడ్ బీచ్ ఉంటది అని చెప్పేసి. ఈ సైడ్ రివర్ ఉంటదనమాట. అండ్ ఆ సైడ్ ఏమో బీచ్ ఉంటది. అండ్ ఇక్కడ 2 రివర్స్ కలుస్తాయన్నమాట. చూస్తున్నారా? ఒక సైడ్ ఏమో మురికి వాటర్, ఇంకొక సైడ్ ఏమో బ్లూ కలర్‌లో ఉన్నాయి వాటర్. 2 రివర్స్ కలుస్తాయంట. సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామన్నమాట. అండ్ మేమైతే నిజంగా కొంచెం భయమేసిందనమాట బెంగుళూరు స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే ఫుల్ వర్షం. మేము వేరే రూట్ తీసుకున్నాం. ధర్మస్థల రూట్ తీసుకున్నాం. అన్నీ ఫుల్ వర్షాలు, వాటరు రోడ్ మీద అయితే. అసలు బెంగుళూరు ఏ టైంకి వెళ్తామా అనేది అర్థం కాలే. మేము 6:00 కల్లా ఉడిపిలో స్టార్ట్ అయితే బెంగుళూరు రీచ్ అయింది మార్నింగ్ 6:00కి. 6 కాదు, 7:30కి. అంటే నమ్ముతారా? ఆల్మోస్ట్ 13.5 అవర్స్ జర్నీ చేసామన్నమాట ఆ వర్షంలో. అంటే చాలా స్లోగా, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. అందుకే మాకు చాలా టైం పట్టింది. యాక్చువల్లీ 6 అవర్స్ 7 అవర్స్ జర్నీ, అలాంటిది 5 అవర్స్ ఎక్స్ట్రా పట్టింది. ఎలా అయితే సేఫ్గా బెంగుళూరు చేరుకున్నాం అనమాట. ఇంకింతే ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో నెక్స్ట్ వీక్ వచ్చేస్తా.